ఇంకొకటి చూస్తే కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కుంపటి అరడజన్ ఖాళీలకు డజన్ల కొద్దీ ఆశావాహులు హామీలు సామాజిక ప్రాంతీయ న్యాయం కోసమే అధిష్టానంపై ఒత్తిళ్లు విస్తరణ వాయిదాతో నాయకుల్లో అసంతృప్తి సామాజిక న్యాయం అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా జానారెడ్డి నెపంపై వేసిన కోమటిరెడ్డి మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమే నా గొంతు కోసేందుకు ఓ కుటుంబం యత్నం ఎస్ మనం ఆల్రెడీ ఇది ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనకి ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఎస్ 15 నెలలకు పైగా దాటింది. అయినా కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు. ప్రతిసారి అంటే పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా ఎన్నికలను వాయిదా వేశారు, ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఆశావాహులు ఎక్కువ అవడంతో అసంతృప్తి నేతలు అసంతృప్తి జ్వాలలు ఎగిసిపోవడంతో మరోసారి మొన్ననే ఉగాదికే విస్తరణ ఉంటుందని అంతా సిద్ధమైపోయిందని ఆల్రెడీ ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3న ఈ విస్తరణ ఉంటుందని ఖాయమని అంతా అనుకున్నప్పటికీ అది మళ్ళీ వాయిదా పడింది. అయితే ఇది ఒక డైలీ సీరియల్లా కొనసాగుతుందని చెప్పొచ్చు. దీంతో అటు కాంగ్రెస్ నేతల్లోనే ఒక అసంతృప్తి అయితే నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఒక ధృతరాష్ట్రులా వ్యవహరిస్తున్నారు, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు, నేను భువనగిరి ఈ పార్లమెంట్ను గెలిపించి అటు కాంగ్రెస్కు గిఫ్ట్గా ఇచ్చాను, ఒక ఎమ్మెల్యేగా ఉండి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు చూసుకుంటే అక్కడ మంత్రులు ఇన్ఛార్జులుగా ఉన్నారు, అయినా అక్కడ గెలవలేకపోయారు. కానీ నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ స్థానాన్ని గెలిపించి నేను ఒక గిఫ్ట్గా ఇస్తే రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైతే అన్నదమ్ములకు ఎందుకు ఇవ్వరు, మేమిద్దరం కూడా పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డాం, అటువంటి అప్పుడు మాకు మంత్రి పదవి ఇస్తే ఎందుకు ఇవ్వరు, నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వర్గీకరణ విస్తరణ అయ్యేటప్పటికి కాంగ్రెస్ లో ఉన్న అన్ని బహిర్గతం అయ్యేటట్టు ఉంటాయి. ఎప్పుడైతే కోమటిరెడ్డి కూడా ఉండదు అసలు. ఎప్పుడైతే కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశాడో జానారెడ్డిపై ఆ వెంటనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే నేను దేనికైనా సిద్ధమేనంటూ ప్రకటించారు. అంతేకాకుండా నా గొంతు కోసేందుకు ఒక కుటుంబం యత్నిస్తుంది అని కూడా చెప్పారు. ఇక ప్రేమ్ సాగర్ రావు కూడా ఆయన సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇంకా చాలా మంది రేవంత్ ఆహ్వానిస్తానే వచ్చానని వివేక్ చెప్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ కూడా గతంలో ఆయన బీజేపీలో ఉండే తర్వాత కాంగ్రెస్లో చేరారు. అయితే చేరే సమయంలోనే నాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తానని అప్పట్లో చెప్పిన దానికి కాంగ్రెస్ కూడా ఓకే అంటేనే నేను కాంగ్రెస్లోకి వచ్చానని వివేక్ చెప్తున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి కూడా సేమ్ అదే విషయం చెప్తున్నారు. నేను గతంలో నాకు ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నాను, నాకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, అందులో బాగా నేను మంత్రి పదవి అడుగుతున్నా. అంతేకాదు కేవలం అది ఒకటే కారణం కాదు, నా పనితనాన్ని కూడా చూడండి, మీరు నాకు అప్పచెప్పిన ప్రతి పనిని నేను దిగ్విజయంగా నెరవేర్చిన, ఈ నేపథ్యంలో నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఆ జిల్లాకు లేదు. ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి అయితే ఇప్పటికైనా ప్రకటించారు, ఒకవేళ నాకు మంత్రి పదవి రాకపోతే లేదంటే నా జిల్లాకి రాకపోతే మాత్రం నేను రాజీనామాకైనా సిద్ధం అంటూ కూడా ఆయన ప్రకటించారు. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఒకవేళ జిల్లాలో నాకు కాకుంటే ఏదైనా సామాజిక సమీకరణ నేపథ్యంలో వేరే వారికి ఎవరికైనా వేరే సామాజిక వర్గానికి ఇస్తా అంటే చెప్పండి, నా సీటును నేను వారికి త్యాగం చేస్తాను, నేను రాజీనామా చేసి వాళ్ళని గెలిపిస్తాను, కానీ నా జిల్లాకు మాత్రం ప్రాతినిధ్యం కల్పించండి అంటూ కూడా మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో అసలు జానారెడ్డిపై కోమటిరెడ్డి ఎందుకు ఘనమైన పరిస్థితి ఉందంటే, జానారెడ్డి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలకు అదేవిధంగా హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించండి మంత్రివర్గంలో అని ఆయన ఒక హైకమాండ్కి అయితే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రెడ్డి వర్గానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. ఒకవేళ ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గం. ఈ నేపథ్యంలో ఆయన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ప్రస్తుతం ఉన్నాయే 6 పోస్టులు, దాంట్లో ఉన్నాయి 2-3 పోస్టులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే తీవ్ర విమర్శలు వ్యక్తమై అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జానారెడ్డిపై కోమటిరెడ్డి గరం కావడానికి వెనుకున్న పరిస్థితి ఇది. అయితే జానారెడ్డి డైరెక్ట్గా కోమటిరెడ్డికి ఇవ్వద్దు అని చెప్పలేదు, కానీ ఆయన పరోక్షంగా అమలు చేసింది ఏంటంటే కేవలం ఇక్కడ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు చూసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గం నేత కావడంతో అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అయితే కాంగ్రెస్లో ఇది పెద్ద డైలీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా మనం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. మనం ఎన్నికలు ఎప్పుడైతే పూర్తయ్యో ఆ తర్వాత తొలి మంత్రివర్గ
కూర్పు తర్వాత మంత్రివర్గం కూర్పు తర్వాత ఒక నెల 2 నెలల్లోనే మంత్రివర్గం విస్తరణ ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలని చెప్పారు, హర్యానాతో పాటు మహారాష్ట్ర ఎన్నికలని చెప్పారు. ఇక ఇప్పుడు మొన్నటి వరకు మొన్న ఏప్రిల్ 3న వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకి సంబంధించి పార్లమెంట్లో ఇటు కాంగ్రెస్ పెద్దలంతా బిజీగా ఉన్నారు, అందుకే వాయిదా పడింది అని కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ గతంలోనే మనం చూసాం, కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రివర్గంలో అయితే కంపల్సరీ మైనారిటీకి ఛాన్స్ ఇస్తామని కూడా చెప్పారు. అయితే కొద్దిగా అసంతృప్తి ఉంది, కొంచెం కష్టమే ఇది మంత్రివర్గ కూర్పు జరగడం. అయితే విస్తరణకు సంబంధించి హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు.